హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్ ఏంటి అనేది చూసేద్దామా? ఈ వ్లాగ్ అయితే నేను సాటర్డే రోజు షూట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఈ సాటర్డే కాదులెండి. మ్యాంగో సీజన్ నడుస్తున్న కాలం నాటిదన్నమాట. ఓహో! ఏంటి ఇంత పాతకాలం నాటిదా అనుకుంటున్నారా? కానీ ఈ వీడియోలో కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా చెప్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒకే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్‌ని నాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను రిప్లై ఇస్తాను. పూజ అయిపోయింది, ఇంకేం కావాలి? లోపల ఆత్మారాముడు పిలుస్తూ ఉంటాడు ఆకలేస్తుంది అని చెప్పేసి సేమియా ఉప్మా చేశాము, తినేసాము. ఆ తర్వాత మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను? పులగం కోసమండి. పులగము, పచ్చి పులుసు, శనక్కాయల చట్నీ, అలాగే చింతపండు ఏమంటారు, చింతపండు కారం, చింతపండు ఏదో అంటదబ్బా మా అమ్మ. దాని పేరు కూడా సరిగ్గా మర్చిపోయాను. సో మొత్తానికైతే ఇది మెను అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నదైతే నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను, నేను అక్కడ డీటెయిల్డ్గా రెసిపీ అనేది చెప్పానండి. పులగము, పచ్చడి, వేడి వేడి నెయ్యి, అబ్బా కాంబినేషన్ అయితే అద్దిరిపోవాల్సిందే అండి. ఇదే నేను చెప్పిన పచ్చడి అనమాట, చింతపండు పచ్చడి. సో ఇది మెయిన్ చాలా బాగుంటుంది. ఇలా పులగం పెట్టేసుకొని నెయ్యి వేసుకొని అందులో ఇలా 2 రకాల పచ్చళ్ళు, ఆ తర్వాత పచ్చిపులుసు, పెరుగు తింటే అబ్బా ఉంటుంది. ఆహా అనాల్సిందే. ఎందుకంటే రోజు తిన్న కూరగాయలు అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటాయి కదా. సో తప్పకుండా ఇలా అయితే ట్రై చేసేయండి. మీకు ఆ వీడియో లింక్ కావాలి అంటే నేను ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇచ్చేస్తాను. సో ఎప్పుడు తింటామేనా? పొద్దున తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, మరి రాత్రికి కూడా తినాలి కదా. ఆడవాళ్ళకి ఒకటే చింత అండి, వేరే ఏది ఉండదు. అరే రేపు పొద్దున్న లేవంగానే టిఫిన్ ఏం చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలి, రాత్రికి టిఫిన్ ఏం చేయాలి, ఇది తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. సో ఈ రకరకాలు వెతుక్కోవడంలోనే సగం జీవితం అయిపోతుంది ఆడవాళ్ళకి. ఇలాగైతే మనము వీడియో ఇదేమంటారు, ఆలు పరాటానే కానీ కొంచెం చపాతీ పిండిలో ఆకుకూర వేసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మెంతాకు వేసుకున్నాను. మీరు తోటకూర కూడా వేసుకోవచ్చు. ఇంకా వేరే ఏదైనా ట్రై చేయాలి అన్నా ట్రై చేయొచ్చు. ఏదైనా సరే మనం తినేది హెల్తీగా ఉంటే చాలంతే. ఈ పరాటా రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఇదివరకే చూపించేశానండి. అండ్ ఇప్పుడు వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది, పెద్ద టఫ్ ఏం కాదు. కాకపోతే చపాతీ పిండి కొంచెం గట్టిగా కలిపేసుకోండి. ఆలును కూడా మరీ మెత్తగా ఉడికించారనుకోండి, అది మరీ ఏమంటారు పురుపురు పాయసంలాగా అయిపోతుంది. కాబట్టి అది కొంచెం గట్టిగా మీరు ఉడికించుకున్నారు అంటే వెయిట్ అనేది రాకుండా ఉంటుంది. యాడికి పోదాం? ఎలా పోదాం? కారులో? మనకు కారు లేదు కదమ్మా. డాడీ బుక్ చేస్తాడా? చేశాడా డాడీనా? బుక్ చేశాడా? చెయ్యడంట, డబ్బులు లేవంట. మనకు కారు లేదు కదా నాన్న. ఆటోలో పోదాంలే అయితే. బైక్లో పోదాంలే, మన బైక్ ఉంది కదా. బైక్లో కూడా వద్దా? ఎందుకు? కారులోనే పోవాలనా? కారు వద్దులే. నాన్న బుక్ చేయడంట కారు. చెయ్యడంట. బుక్ చేయలే డాడీ. బుక్ చేయలే డాడీ. ఆస్తి మూరెడు ఆశ బారెడు అంటే ఇదే అనమాట. మా వాడికి చూసారా కారు కావాలంట. అలా ఉన్నారు ఈ కాలం పిల్లలు. సో ఓకే, పొద్దున్నుంచి ఈ వ్లాగ్
మనం జస్ట్ ఫుడ్ గురించే చూస్తున్నాం కదా. ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకు అంటే యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి పనికొస్తుందేమో అన్నట్లు పెట్టాను. పెడితే ఏమైందంటే ఇది కొంచెం డ్యామేజ్గా వచ్చిందండి. అందుకోసం సరే చూడటానికి స్టాండ్ బాగానే ఉంది కదా, అంటే లైటింగ్ తక్కువ ఉంటుంది నేనున్న ఏ కిచెన్లో కూడా. సో లైటింగ్ కోసం అని చెప్పి ఈ స్టాండ్ని నేను ఆర్డర్ చేశానన్నమాట. కాకపోతే ఇది సరిగ్గా రాలేదని చెప్పి ఎక్స్చేంజ్ పెట్టాను. ఎక్స్చేంజ్ పెట్టిన తర్వాత ఆ పీస్ కూడా కొంచెం సరిగ్గా రాలేదు. ఎందుకంటే ఫోన్ హోల్డర్ అనేది నిలబడట్లేదు, పడిపోతూ ఉంది. అది కూడా ఏంటి అంటే ఫోన్ స్ట్రైట్గా నిలబడితేనే వస్తున్నాయి వీడియోస్. మనము యూట్యూబ్లో నార్మల్ ఫుల్ వీడియోస్ పెట్టాలి అంటే వీడియో అనేది ల్యాండ్స్కేప్లో ఉండాలి కదా, అలా ఫిట్ చేయడానికి ఇందులో ఆప్షన్ లేదనమాట. అదొకటి చిన్న ప్రాబ్లం. సరే లైటింగ్‌కి పనికొస్తుంది కదా అని చెప్పేసి ఇంకా రిటర్న్ ఇవ్వకుండా ఉంచేసుకున్నాను. స్టాండ్ అయితే కొంచెం స్టాండర్డ్‌గానే ఉందిలేండి. అంత ఈజీగా అయితే పాడైపోదు. లైట్స్ కూడా బాగానే వస్తున్నాయండి. కొంచెం 3 కలర్స్ వస్తున్నాయన్నమాట. వైటు, వామ్ వైటు, కంప్లీట్ వామ్, ఇలా 3 కలర్స్ లైటింగ్ కూడా వస్తున్నాయి. సో లైటింగ్ బాగుంది, స్టాండ్ క్వాలిటీ బాగుంది. కానీ ఈ స్టాండ్‌కి మనము ఫోన్ని అటాచ్ చేసుకోలేము. జస్ట్ మనం రీల్స్ తీస్తాం కదా ఇన్‌స్టాగ్రామ్‌లో, వాటికైతే ఈ స్టాండ్‌ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్‌గా అయితే చక్కగా నిలబడుతుందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిందా? దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్‌ని పంచుకోండి. అలాగే కామెంట్ చేసి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడొచ్చు. ఓకేనా? అంటిల్ టేక్ కేర్. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అవును కదా? సో తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.